ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక స్పెషల్ డే. ఒక నూతనమైన ఒక ఆలోచన వద్దకు మనం తెచ్చే రోజు ఈరోజు. పౌలు గారు ఈ పత్రిక రాసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పదం ఎలా అన్నాడో, ఎలా రాశాడో, నిజానికి అది మనల్ని సవాలు చేసే మాట. ఇట్ ఛాలెంజెస్ అస్. ఎంత సవాలు చేసింది అంటే, ఈ పదం ఉందా అని రాత్రి 12 గంటల వరకు ఎన్ని బైబిల్ వెర్షన్స్ వెతుకుంటాను, కానీ తెలుగులో మాత్రమే స్పష్టంగా వ్రాసింది ఆ పదం. మిగతా ఇంగ్లీష్ వెర్షన్స్లో అది సైలెంట్గా మీనింగ్ ఇస్తూ ఉంది. దట్ ఈజ్ ఓన్లీ ఎ మెసేజ్ బట్ నాట్ ఎ వర్డ్. అది వర్తమానంగా ఉంది ఆ వచనంలో, కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి అది పూర్తి భిన్నంగా ఉంది. చూడండి ఆ మాట, అందరం కలిసి చదువుకుందాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఇక్కడ రెండంతల అర్థం, నిశ్చయించుకొనుచున్నాము. రెండంతలు. ఆయన అందరి కొరకు మరణించాడు, దట్ షూర్. కానీ మనం ఆయన మరణం ద్వారా బ్రతికాం, ఇక జీవించేది ఆయన కోసమే అని నిశ్చయించుకున్నాం. మనం కూడా అందరి కొరకు ఆయనలాగా బ్రతకాలని నిశ్చయించుకున్నామని. ఈ నిశ్చయించుకున్నాం అనే పదం నిజంగా చాలా సవాలు చేసిన పదం నాకు ఇది. వాస్తవానికి యేసు వలె జీవించు, లివ్ లైక్ జీసస్. సాధ్యమేనా? మోషేలాగా జీవించడమే సాధ్యం కాదని నిర్ణయం తీసేసుకుని ఉంటారు మీరు ఇందాక. అదే సహించుంటే ఇన్ని గొడవలు జరగవు. ఎవరు ఓర్చుకున్నా గొడవలో ఇద్దరున్నారనుకోండి, ఓర్చుకున్న వాళ్ళని బాధ పెడతా 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 ఉంటే ఓర్చుకునే వాళ్ళన్నా ఓర్చుకోవాలి, లేకపోతే బాధ పెట్టేవాళ్ళన్నా ఓర్చుకోవాలి. ఇద్దరిలో ఎవరు ఓర్చుకోకపోయినా కష్టమే. ప్రభు కోసం చనిపోవడం చాలా సులభం. దట్ ఈస్ an easy thing to die for Christ. పెగ తెగిపోద్ది, కళ్ళు తెరిచేటప్పటికి ప్రభు ఒళ్ళో ఉంటాం. ఏముంటుంది? అంతకుమించి ఏముండదు. కానీ ప్రభు కోసం బ్రతకటం ఉందే, దట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ టాస్క్ అండ్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ఇష్యూ. చిన్న సంగతి కాదు. ఇప్పుడు ఆలోచిద్దాం. మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. అదేగా, నూతన సృష్టిగా చేయబడ్డాం. నాతో పాటు కొంచెం త్వరగా పరిగెత్తాలి మీరు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తుతో కూడా బ్రతికిన వాళ్ళం మనం. ఆయన మన కొరకే మరణించాడు, అందరి కొరకు మరణించాడు. అందరి కొరకు మరణిస్తే కొందరం మాత్రమే ఆ భాగ్యం పొందాం. అందరూ ఈ భాగ్యాన్ని స్వీకరించాల. అందరూ
ఈ జీవం దగ్గరికి రాలా. అందరూ ఆ మరణంలోనే ఆగిపోయారు. కానీ అదేమిటో మనల్ని ప్రత్యేకంగా ఆకర్షించుకున్నాడు. ఆయన అందరినీ ఆకర్షించాడు. ఆయన పక్షపాతం లేనివాడు. అందరినీ ఆకర్షించాడు. అందరికీ కృపా సమయం ఇచ్చాడు. అందరినీ తన ఆత్మచేత ఒప్పించాడు. బట్ దే రిజెక్టెడ్. కానీ ఎందుకు ఆ రోజున నిజంగా ప్రభువుని అంగీకరించామో, ఆయన జీవాన్ని స్వీకరించామో, ఆయన రమ్మని ఆహ్వానించామో, మన బ్రతుకుని ఆయన పాదాల దగ్గర ఎందుకు ఒప్పుకున్నామో ఇప్పటికీ అర్థం కాదు. ఓ మాట చెప్పనా, నా జీవితం మారడం అనేదే నాకు పెద్ద ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. నేను మారటం ఏంటి? నేను దేవుని వాక్యం బోధించటం ఏంటి? మై బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ వండర్ ఫర్ మీ. నాట్ ఓన్లీ దట్, వాట్ ఐ ఆమ్ డూయింగ్, ద మినిస్ట్రీ ఈజ్ ఆల్సో ఎ వండర్. ఆశ్చర్యం అంతే. చెప్పానుగా, ఇప్పటికీ భయం వేస్తుంది నాకు. నిలబడాలంటే భయం. ఇక్కడ ఆయన కొరకు జీవించడం అనేది ఎలా ప్రారంభమైంది? ఆయనతో బ్రతకడంతో ప్రారంభమైంది. చచ్చిన మనల్ని ఆయన బ్రతికించాడు. సరిగ్గా బాప్తిస్మం ఇస్తారు కదూ, ఆయన మరణంలో పాలు పంపులు పొందాము, ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు పొందాం. అంటే ఆయనలో మరణించాము, ఆయనలోనే తిరిగి జీవిస్తున్నాం, లేచాం. ఈ జీవిస్తున్న జీవితం ఎవరిది? మంది కాదు. మనల్ని ఆయన తన రక్తం చేత కడిగి పవిత్రపరిచాడు. రెండవ మాట దగ్గరికి పెడదాం. కొంచెం స్పీడ్గా నాతో పాటు రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు మార్గమున. ఆగండి. ముందు పరిశుద్ధ స్థలం, తర్వాత ముందు నూతన మార్గంలో ఆ జీవంతో అడుగుపెట్టాం. ఆయన ఎంటైర్లీ ఎ న్యూ వే. ఈ లోకం బ్రతికినట్టు కాదు, ఒక నూతనమైన మార్గంలోకి అడుగుపెట్టాం. తిరిగి లేవడం ఒక అద్భుతం అయితే, ఆ మార్గంలోకి అడుగు పెట్టడం ఒక అద్భుతం. ఒకప్పుడు బైబిల్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉండేది కదా మనకి. యాని ఒకప్పుడు బైబిల్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉండేది కదా మనకి. సేవకుడి మీద బోడంత గౌరవం ఉండేది కదా మనకి కదా. ఎవరైనా బైబిల్ పెట్టుకుని ముసుగేసుకుని వెళ్తూ ఉంటాను చూసి ఎట్లా నవ్వుకునేవాళ్ళం. ఇవాళ ఆ మార్గంలోకి వచ్చి మనమేనా? నిజంగా ఆశ్చర్యం. ఆయన జీవం, ఆయనతో సహవాసం ఏమిటిదంతా? నూతనంగా బ్రతికాము, నూతన జీవాన్ని పొందాము, నూతనమైన మార్గంలో అడుగుపెట్టాం. నూతనమైన మార్గంలో ఎలా అడుగుపెట్టాము చూడండి, ఎలా అడుగుపెట్టాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
15వ వచనంలో, ఆయనను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరంలో, అనగా అడుగుపెట్టింది ఎందులోకి? జీవము గల దేవుని సంఘంలోనికి. ఈ స్థానికమైన సహవాసం కాదు. ఈ స్థానికమైన సహవాసం అంత జీవం కలిగింది కాదు. ఇందులో మిక్స్డ్ ఉంటారు. రక్షించబడిన వాళ్ళు ఉంటారు, రక్షించబడని వాళ్ళు ఉంటారు. గోధుమలు ఉంటాయి, గురుగులు కూడా ఉంటాయి. ఇక్కడ కాదు చెప్తుంది, మనం జీవం గల దేవుని సంఘంలో అడుగుపెట్టాం. ఆశ్చర్యం. మనం ఆయనతో పాటు లేచాం, నూతనమైన మార్గంలో అడుగుపెట్టాం, జీవం గల దేవుని సంఘంలో సభ్యులమయ్యాం. ఆలోచించండి, ఆయన శరీరం అనే సంఘంలో మనం అవయవాలంగా మారాం. ఈ అవయవాలంగా మారిన మనం ఆయనలాగా బ్రతకడానికి మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వబడింది. అదేమిటో చూడండి దయచేసి. యోహాను సువార్త 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. 6వ అధ్యాయం 51వ వచనం. నేనే ఈ ఆహారం భుజించితే, అంటే జీవాహారం మీద మనం పోషించబడేటువంటి ఆధిక్యత గలవాళ్ళంగా అడుగుపెట్టాం. ఆయనను భుజించడం, ఎక్స్పీరియన్సింగ్ హిమ్, ఆయనను ఆహారంగా స్వీకరించడం. ఆయనగా లివింగ్ బ్రెడ్. మన జీవం ఆయన, మన మార్గం ఆయన, మన సహవాసం ఆయన, మన పోషణ ఆయన. కానీ మనం మాత్రం మన కోసమే బతుకుతున్నాం. ప్రభు కోసం బ్రతకడంలా. అసలు నిశ్చయించుకున్నావా ప్రభు కోసం బ్రతకాలని? ఆ డెసిషన్ దగ్గరికి ఇంతవరకు వచ్చామా? రాలా. ఓ రోజు థియలాజికల్ స్టూడెంట్స్ కొన్ని విషయాల మీద డిస్కస్ చేస్తున్నారట. ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఈ రెండు ఎసెన్షియల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కళ్ళు లేని వాడికి అక్కర్లేదేమో కానీ ఉప్పు అన్నాక అవసరం అవుతుందిగా. కళ్ళు లేని వాడికి లైట్ అక్కర్లా, కానీ ఉప్పు అవసరమేగా. వాళ్ళు ఉప్పును గురించి డిస్కస్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఉప్పు యొక్క ప్రయోజనం ఏంటి అని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అతను చెప్పాడు, అది టేస్ట్, రుచినిస్తుంది అన్నాడు. బాగుంది అన్నాడు. రెండోడు చెప్పు అన్నాడు, అది ఎందులో కలుస్తుందో దాని యొక్క లైఫ్ని పెంచుతుంది అన్నాడు. ఇట్ లివ్స్ లాంగర్, అంటే అది ప్రిజర్వ్ చేస్తుంది, అది రుచిస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది అన్నాడు. ఇంకేం చెప్తావు అన్నాడు. ఇంకేం చెప్తావు? అప్పుడు అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ అన్నాడు, అబ్బాయి ఉప్పు దప్పికని పెంచుద్ది అబ్బాయి అన్నాడు. ఉప్పు దప్పికని పెంచుద్ది. నీవు ఏ సత్యాన్ని నమ్ముకున్నావో, ఏ విశ్వాసంలో ఉన్నావో, ఏ పరిశుద్ధతలో కొనసాగుతున్నావో నిన్ను చూసిన వారికి దప్పిక కలుగు చేసే శక్తి సామర్థ్యాలు ఆ ఉప్పుకున్నాయి. అలా మన జీవితం లేదు. అలాంటి జీవితం మనం జీవించటంలా మనం చూసిన వాళ్ళు ప్రభు దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటి? మనలో ఎన్ని లోపాలు కనబడతాయో, మన కుటుంబం దగ్గర ఎన్ని లోపాలు కనబడతాయో, మన పర్సనల్ లైఫ్ ప్రభువుని చూపించటంలా, మన కుటుంబ జీవితం
ప్రభువుని చూపించటంలా, మన సామాజిక జీవితం ప్రభువుని కనపరచటంలా. ఎవరికైనా దప్పిక కలిగిందా నిన్ను చూసి? ఎవరైనా నిన్ను చూసి ప్రభు దగ్గరికి ఆకర్షించబడిన వాళ్ళు అక్కడ ఉన్నారా? లేకపోతే మనం ప్రభు కోసం జీవించాలి అని ఎప్పుడు నిశ్చయం చేసుకున్నాం? నిశ్చయించుకున్న దానికి ఫలితం ఎక్కడ కనపడింది? మీరే చెప్పండి. అయితే ప్రభు కోసం ఎవరు తీర్మానం చేసుకున్నారో అలాంటి వాళ్ళు ఇక జీవించేది నేను కాదు. ఎవరు జీవించాలి? ప్రభువే నా యందు జీవించాలి. ఇది కదా తీసుకోవాల్సిన తీర్మానం. అయితే ఒక మాట అంటాను, ప్రభు కొరకే నేను జీవించాలి అని మనం అంటాం. నేను మీకు ఒక వ్యక్తిని గురించి చెప్తాను, మళ్ళీ ఆ వచనం చూపించక్కర్లేదుగా. ఇక జీవించువాడు తన కొరకే, ప్రభు కొరకే జీవించాలన్నమాట. ఆ వ్యక్తి విల్బర్డ్ చాప్మెన్, అతని పేరు విల్బర్డ్ చాప్మెన్. ఆయన అడిగారు, ఇలా జీవించటం మీకు ఎలా సాధ్యమవుతుందని. ఇంత మంచిగా మీరు ఎలా బతకగలుగుతున్నారు అని. ఆయన 4 జవాబులు చెప్పాడు. మొదటి జవాబు ఏం చెప్పాడంటే, క్రీస్తు ప్రభువుని మసకబార్చేది ఏదైనా దాని నుండి దూరంగా వెళ్ళిపోతా. క్రీస్తు ప్రభువుని మసకబార్చేది ఏదైనా దాని దగ్గరికి పోను, దాన్ని నా దగ్గరికి రానివ్వను, దూరంగా వెళ్ళిపోతా. చెప్పండి, ప్రభువుని మసకబార్చేవి ఎన్ని మన దగ్గర ఉన్నాయి? మన మనసును ఆక్రమించుకున్న ఎన్ని ప్రభువుని స్పష్టంగా చూపించేవా, మసకబార్చేవా? మనం వినే వార్తలు కానీ, మనం చదివే పత్రికలు కానీ, మనం చూసే సెల్ ఫోన్లు కానీ, మన ముందున్నటువంటి టీవీలు కానీ, మాధ్యమాలు కానీ, ఇవన్నీ ప్రభువును చూపిస్తాయా, ప్రభువును మసకబారుస్తాయా? అలాంటి వాటన్నిటికీ నేను దూరంగా ఉంటాను అన్నాడు ఆయన. నెంబర్ 1, ప్రభువును నా ముందు మసకబార్చేది ఏదైనా సరే దానికి దూరంగా ఉంటాను, మొదటి మాట. రెండవ మాట అన్నాడు, వాక్యం చదివి ధ్యానం చేయడానికి, అధ్యయనం చేయడానికి నాలో ఉన్న ఆసక్తిని తగ్గించేది ఏదైనా ఉంటే వాటిని నా దరికి రానివ్వనన్నాడు. మీరు వాక్యం చదువుతున్నారు, చదువుతూ ఉండగా మీకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ఏమని? ఇంతకీ అతనికి ఏమైంది, సీట్ వచ్చిందా అని. వస్తే వెంటనే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయి, వెంటనే ప్రార్థన చేయి, అంతేగా. లేదు, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యాన్ని. అంతేగాని వెంటనే ఫోన్ తీసుకుని, బ్రదర్ అతని సీట్ వచ్చిందా రాలేదా, ఏమైంది, రాత్రి 11 గంటలకు అవసరమా నీకు? వాళ్ళు చెప్తే నీకు సంతృప్తి వస్తుందా? ఇవాళ నువ్వు బైబిల్ చదువుకోవడానికి కూర్చోగానే గుర్తొస్తూ ఉంటాయి ఏమేమో. ఆ అమ్మాయికి ఏమైంది, అతని పిటిషన్ అంగీకరించారా, అతనికి బెయిల్ వచ్చిందా, ఇవన్నీ ఏం చేస్తాయి చెప్పండి మనల్ని? వాక్య ధ్యానం మీద మనకున్నటువంటి రుచిని పాడు చేస్తాయి. వాక్యం యొక్క టేస్ట్ని మనం చూడకుండా అవి అడ్డం పడతాయి. అలాంటి వాటిని దూరం చేయండి, చేసుకుంటాను నేను అన్నాడు ఆయన. 2, మూడవది అన్నాడు, నా ప్రార్థనా జీవితాన్ని నష్టపరిచేది దేన్నైనా సరే నేను టాలరేట్ చేయను అన్నాడు. నా ప్రార్థనా జీవితాన్ని నష్టపరిచేది ఏదైనా సరే ఐ వోంట్ టాలరేట్.
భలే అనిపించింది. ప్రభు రూపం మసకబారకూడదు, ఆయన వాక్యం ఎడల ఆకలి తగ్గిపోకూడదు, ఆయన ప్రార్థన ఎడల మనకుండే ఆశ ఆసక్తిని ఏది నిర్వీర్యం చేయకూడదు. 3, 4వది అన్నాడు, నా దేవుని పనిని ఆటంకపరిచేది ఏదైనా దాన్ని నేను దగ్గరికి రానివ్వనన్నాడు. నా దేవుని పనిని ఆటంకపరిచేది ఏదైనా సరే నా దగ్గరికి రానివ్వను. విల్బర్డ్ చాప్మెన్ అతని పేరు. మంచి జీవితం జీవించి ప్రభువులో మంచి పరిచర్య చేసిన వ్యక్తి ఒక ఆయన. మనం తిరిగి జన్మించాం, ఆయన కుమారులు అని పిలువబడ్డాం. ఆయన కొరకు జీవించడానికి నిశ్చయించుకున్నామా? ఇది నేను అడిగే ప్రశ్న. మనము ఆయన కొరకే జీవించడానికి నిశ్చయించుకున్నామా? ఈరోజు ఆయన నిశ్చయించుకుందాం, ప్రభువా నేను నీ కొరకు జీవిస్తా, నిన్ను మసకబార్చకుండా ఎల్లప్పుడూ, దావీదు గారు అంటాడు, ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును ఉంచుకొని ఉన్నాను అంటాడు. మనం ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు సమస్యలే, ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు రాజకీయాలే, ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు డబ్బే, ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు మన ఇష్టాలే, ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు మన పిల్లలే, ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు మన ఆరోగ్యమే. వాక్యానికి ఎక్కడా, ప్రార్థనకి ఎక్కడా, పనికి ఎక్కడా, ఏమి లేదు. మనం మన కోసం బతుకుతున్నాం, ప్రభు కోసం బతుకుతున్నాం అని అనుకుంటున్నాం, అంతవరకే. ప్రభు కోసం బ్రతికేవాడు అవమానాన్ని పెద్ద లక్ష్యం చేయడు. ప్రభు కోసం బ్రతికేవాడు బాధని నిర్లక్ష్యం చేస్తాడు. ప్రభు కోసం బ్రతికేవాడు నష్టాన్ని సులువుగా ఎంచుకుంటాడు. ప్రభు కోసం బ్రతకడం దగ్గర దెబ్బ తగులుతుంది, తగలని భాగ్యమేగా. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన ఇలా అన్నాడట మన సోదరుడి దగ్గర. ఆయన మరి అంత ప్రసంగం చేశాడు దేవునికి లెక్క చెప్పాలని. ఆయన లెక్క చెప్పడా? దేనికంట? నాకు సంబంధం లేదు. అప్పుడు నేను ఆ తమ్ముడితో అన్నాను, తమ్ముడు దేవుని థ్యాంక్స్ చెప్తున్నాను, అబద్ధంగా నా కొరకు చెడ్డ మాటలు పలికే ఒక వ్యక్తిని దేవుడు లేపాడు, నిత్యత్వంలో నా బహుమానం పెరుగుతుంది కదా, నా అకౌంట్ ఎక్కువ అవుతుంది కదా తమ్ముడు, థ్యాంక్ యూ అన్నాను. అననివ్వండి, మాట్లాడనివ్వండి, కానీ నా ప్రభు రూపాన్ని మసకబార్చే ద్వేషం, పగ కాదుగా, వాళ్ళ అమాయకత్వం అంతే. మీరే ఆలోచించండి. ఇలా అన్నాడు. మీరు ఊహించలేని పరిస్థితి ఏమిటంటే, ప్రభువు రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా మన కొరకేగా. ప్లస్ చూడండి, 10వ వచనం, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత. ఆలోచించండి ఒకసారి. మనం భక్తిహీనులమై ఉండగా ఆయన చచ్చిపోయాడు, మన నీతిమంతుడిగా మార్చాడు. శత్రువులమై ఉండగా చనిపోయాడు,
మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. ఇప్పుడు మనం బ్రతికే జీవితం ఆయన కోసమే జీవించాలి, ఆయన మన కోసమే చనిపోయాడు, మనం బ్రతికే బ్రతుకు ఆయన కోసం బ్రతకాలి అనే మాట. నాకు ఒక సంఘటన జ్ఞాపకానికి వచ్చింది ఇప్పుడే. చాలా సంవత్సరాల క్రితం చదివాను. ఒక వ్యక్తికి 2 కళ్ళు పోయాయి, 2 కళ్ళు కనపడవు. అతనికి 2 కళ్ళు మార్చాలి అనుకున్నప్పుడు ఒక యంగ్ మ్యాన్, ఇతను కుర్రాడే, యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ కళ్ళు 2 డొనేట్ చేశారు. కరెక్ట్గా ఆ టైంకి ఇతని ఆపరేషన్ పరిస్థితులు ఉన్నాయి. ఆ 2 కళ్ళు ఇతనికి అమర్చారు. నేను చదివాను అది. ఆ కుర్రాడు ఆ కళ్ళతో చూశాడు. చూసిన తర్వాత ఈ కళ్ళు ఎవరివి అని అడిగాడు. ఫలానా. బాగా అయిన తరువాత తిన్నగా బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ నన్ను గుర్తుపట్టండి అన్నాడు. అమ్మ నన్ను గుర్తుపట్టండి అన్నారు. లేదు బాబు, నేను ఎప్పుడు చూసిన గుర్తులేదు మాకు. అమ్మ నా కళ్ళలో చూసి ఒకసారి చెప్పండి, నా కళ్ళు చూసి గుర్తుపట్టండి అమ్మా అన్నాను కదా. 30 సంవత్సరాలు పెంచిన కొడుకు కళ్ళవి. ఆశ్చర్యంగా ఉండి, బాబు ఆ కుడి కంటిలో మచ్చ నా కొడుకుదే, ఈ కన్ను నా కొడుకుదా అని అడిగి. అవునమ్మా, నీ కొడుకు కళ్ళ వల్ల నేను చూస్తున్నాను, కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట కొడుకుగా మీ ఇద్దరి బాధ్యత నేనే తీసుకుంటానమ్మా అని. కానీ మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు యొక్క బాధ్యత మనం స్వీకరించటంలా, ఆయనలాగా బ్రతకడానికి ఎంత ప్రయత్నం చేయటంలా, మన నోరు మన ఆధీనంలో ఉండదు, మన ప్రవర్తన దైవాధీనంలో ఉండదు, మన కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్యవేక్షణలో ఉండవు. మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఆయన వల్ల బ్రతికిన మనం, ఆయన వల్ల జీవిస్తున్న మనం, ఆ మార్గంలోకి అడుగుపెట్టిన మనం, ఆయన పిల్లలుగా పిలువబడిన మనం, ఆయన అవయవాలుగా పిలువబడుతున్న మనం ఆయనలాగా బతికే ప్రయత్నం మాత్రం చేయం. ఆశ్చర్యం ఏంటంటే, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, సజీవ యాగంగా సమర్పించుకోండి అయ్యా, సజీవ యాగంగా సమర్పించుకోండి అయ్యా, బ్రతికుండగానే బలిపీఠం మీద ఉండండి అయ్యా. బ్రతికి ఉండగానే ఆ బలిపీఠం మీద మిమ్మల్ని మీరు అర్పించుకుండయ్యా, ఖర్చు అవ్వండయ్యా. ఎక్కడ ఖర్చు అవుతున్నాం మీరే చెప్పండి. లేదుగా. మనలో ఒక్కరు లేదా ఇద్దరు నిజంగా అలా జీవిస్తే మన రక్త సంబంధులు ఎప్పుడూ మారేవాళ్ళు, మన స్నేహితులు మారేవాళ్ళు. కానీ మనం మన కొరకు జీవించే స్వార్థపరులం. మనం ఇతరుల లోపాలే చూసేటువంటి మూర్ఖులం. మనల గురించి ఎల్లప్పుడూ మంచి చెప్పుకునేటువంటి తత్వం కలిగిన భక్తిహీనులు. రక్షించబడ్డాం, నో డౌట్, కానీ ఇంకా దాని వాసన అలాగే ఉంది. శరీరం వాసన పోలా, శరీరానికి చావల. పాపం యొక్క వాసన పోలా, పాపానికి చావల. లోకము దానికి సంగతులకు చచ్చిపోలా, అవి ఇంకా అలాగే ఉన్నాయి. వచ్చే వారం వాటిని చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, ఈ సమయాన కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి విరిచిన తరుణం కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పగిలిన మాటలు ఇవి, మీరే
నీ పిల్లల అంతరంగాల్లో వాటిని ముద్రించాలి. మేము నీ కొరకు జీవించాలి అనే ఒక నిశ్చయ దగ్గరికి రావడానికి కృపనిమ్మని మమ్మల్ని మేముగా నీ చేతులకు అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రియు మన రక్షకుడును మన ఆదరణకర్తయునైన దేవుని యొక్క కృపా సమాధానం కూడి ఉన్న మనకు మన ప్రార్థనలు కోరుతున్న వారికి తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్.